హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7th అక్టోబర్ SSC MTSకి సంబంధించి సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు పంపించారో ఆ క్వశ్చన్స్ వరకు డిస్కస్ అయితే చేద్దాము. సో వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన BSK జాబ్స్ యాప్లో దసరా ఫెస్టివల్ సందర్భంగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా SSC, రైల్వే, APPSC, TGPSC, AP పోలీస్, AP కోర్ట్, TS పోలీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా 80% ఆఫ్తో మీరు ఏ కోర్స్ తీసుకున్నా జస్ట్ 399 రూపీస్కే మీకు 2 days పాటు ఈ ఆఫర్ అయితే అందిస్తున్నామండి. సో ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్సెస్ని తీసుకుంటారో వారికి ఈ 399 రూపీస్కే మీరు ఈ కోర్సెస్ అయితే పొందవచ్చు. ఈ ఆఫర్ మీకు 2 days పాటు అవైలబుల్లో ఉంటుంది. యాప్ లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పర్టికులర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెక్షన్స్లోనికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని అయితే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, నేను SSC MTSకి సంబంధించి షిఫ్ట్స్ వైజ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి PDFస్ని 149 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాను. సో చాలామంది ఈ కోర్స్ అయితే తీసుకుంటున్నారు. డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా కోర్సెస్ అయితే తీసుకోండి. అలాగే దసరా ఆఫర్ కింద 399 రూపీస్కే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీరు 399 రూపీస్కి పొందే విధంగా క్లాసెస్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 2 days ఆఫర్ అయితే ఉంటుంది. రేపటితో లాస్ట్ డేటు. సో ఇమీడియట్గా తీసుకోండి. ముందుగా సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దామండి. సో స్టూడెంట్స్కి గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డప్పు ఫోక్ డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. డప్పు జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ డప్పు డ్యాన్స్ ఫామ్ అయితే జరుపుకుంటారు. అంటే డప్పు డ్యాన్స్ అనేది తెలంగాణలో కూడా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఉంటుందన్నమాట. బట్ ఆప్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టాలి. సో డప్పు నృత్యం ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ పాపులర్ డ్యాన్స్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ డ్యాన్స్ ఫార్మ్ earned its name from the sound produced by a simple percussion instrument, a tambourine like drum which is called డప్పు అని చెప్పేసి. సో ఈ డప్పు డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. డప్పు నృత్యం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన మరియు ప్రసిద్ధ నృత్య రూపాలలో ఒకటి. ఈ నృత్య రూపానికి సాధారణ పర్కషన్ వాయిద్యం డప్పు అని పిలువబడేటువంటి టాంబురైన్ లాంటి డ్రమ్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ధను నుండి దాని పేరు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వామి దయానంద సరస్వతి 1875లో ఏ సంస్థను స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి 1875 ఎస్టాబ్లిష్డ్ 1875 ఎస్టాబ్లిష్డ్ విచ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అడిగారు. ఓకే, ఆర్య సమాజాన్ని ఆయన స్థాపించడం జరిగింది. సో మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఆర్య సమాజాన్ని ఆయన స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ ది హిందూ రీఫార్మ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఆర్య సమాజ్ ఆన్ April 7th, 1875 in Mumbai and also created its 10 principles which are quite distinct from Hinduism and based on the Vedas. అలాగే స్వామి దయానంద సరస్వతి April 7, 1875న ముంబైలో ఆర్య సమాజ్ అనేటువంటి హిందూ సంస్కరణ సంస్థను స్థాపించారు మరియు వేదాల ఆధారంగా హిందూ మతం నుండి చాలా భిన్నమైనటువంటి దాని 10 సూత్రాలను కూడా సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మ్యాటర్స్? ప్రభుత్వ ఉద్యోగాల సమాన అవకాశాలకు సంబంధించింది ఏ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 16 అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16కి సంబంధించింది. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించే విధంగా ఈ ఆర్టికల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 16 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు హామీ ఇస్తుంది మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో వివక్షను నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిలెప్సీ డిసీజ్ రిలేటెడ్ టు విచ్ పార్ట్? మూర్ఛ వ్యాధి ఏ భాగానికి సంబంధించినది అంటే మెదడుకి సంబంధించిందండి. ఎపిలెప్సీ అనేది మెదడుకి సంబంధించింది. సో
ఇక్కడ చూసినట్లయితే ఎపిలెప్సీ ఈజ్ ఏ బ్రెయిన్ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్ అండ్ కాజెస్ సీజర్స్ which are bursts of abnormal electrical activity in the brain. Epilepsy is associated with anatomical changes in the following parts of the brain: hippocampus, amygdala, frontal cortex, temporal cortex and olfactory cortex. సో ఎపిలెప్సీ అనేటువంటి యొక్క మోర్చ వ్యాధి వచ్చినప్పుడు మనం బ్రెయిన్లో ఉన్నటువంటి పర్టికులర్ పార్ట్స్ పైన అది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్చ అనేది మెదడు వ్యాధికి సంబంధించింది. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది మరియు మార్పులకు కారణమవుతుంది. ఇది మెదడులోని అసాధారణ విద్యుత్ కార్యకలాపాల పేలుళ్ళు, అలాగే మోర్చ మెదడులోని కింది భాగాల్లో శరీర నిర్మాణ సంబంధమైనటువంటి మార్పులతో సంబంధం కలిగి ఉంటుంది. హిప్పోకాంపస్, అమిగ్డాలా, ఫ్రంటల్ కార్టెక్స్, అలాగే టెంపోరల్ కార్టెక్స్ మరియు గ్రాణ వల్కలర్కి సంబంధించినటువంటి పర్టికులర్ భాగాలపైన ఇది ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. మరొక ప్రశ్న వచ్చేసి వారెన్ హ్యాస్టింగ్స్ యాజ్ గవర్నర్ జనరల్ బై విచ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి అడిగారు. వారెన్ ఏ నియంత్రణ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ గా పనిచేశారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. So, the Regulating Act of 1773 brought the presidencies of Madras and Bombay under Bengal's control. It raised Hastings from governor to the new post of Governor General, but limited his power by making the Governor General one member of a 5-man Supreme Council అని చెప్పేసి ఇచ్చారు. 1873 రెగ్యులేటింగ్ యాక్ట్ మద్రాస్ మరియు బాంబే రెసిడెన్సీలను బెంగాల్ నియంత్రణలోనికి తెచ్చింది. ఇది హ్యాస్టింగ్స్ను గవర్నర్ నుండి కొత్త గవర్నర్ జనరల్ పదవికి పెంచింది. అయితే 5 వ్యక్తుల సుప్రీం కౌన్సిల్లో గవర్నర్ జనరల్ను ఒక సభ్యునిగా చేయడం ద్వారా అతని అధికారాన్ని పరిమితం చేసింది అని చెప్పేసి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మినరల్ డెఫిషియన్సీ డిసీజ్. మినరల్ డెఫిషియన్సీ డిసీజ్ దేని వల్ల వస్తుందని చెప్పేసి అడిగారు. కింది వాటిలో ఖనిజ లోపం వ్యాధి ఏది అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి గాయిటర్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఖనిజ లోపం వల్ల, మినరల్ డెఫిషియన్సీ వల్ల. సో అనీమియా అండ్ గాయిటర్ ఆర్ బోత్ మినరల్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గాయిటర్ ఉంది కాబట్టి మనం గాయిటర్ అయితే పెట్టుకోవాలి. సో మనకి అనీమియా, గాయిటర్ డెఫిషియన్సీ, గాయిటర్ డిసీజెస్ అనేవి మనకి మినరల్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అనీమియా చూసుకున్నట్లయితే కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, గాయిటర్ చూసుకున్నట్లయితే కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. ఓకే, అనీమియా వచ్చేసి ఐరన్ లోపం వల్ల వస్తుంది, గాయిటర్ వచ్చేసి అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఇంకా రక్తహీనత మరియు గాయిటర్ రెండు ఖనిజ లోపంతో కూడినటువంటి వ్యాధులు. రక్తహీనతకు సంబంధించి ఇనుము లోపం వల్ల వస్తుంది, గాయిటర్ వచ్చేసి అయోడిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంతుంగో పాటన్ ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఎంతుంగో పాటన్ ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు గమనించారా, మళ్ళీ ఎస్ఎస్సి వాడు వేరే టాపిక్ని టచ్ చేశాడు. సీఎంస్, డిప్యూటీ సీఎంస్, గవర్నర్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. సో రేపు మార్నింగ్ కల్లా నేను ఈ టాపిక్ పైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సీఎంస్, డిప్యూటీ సీఎంస్, అలాగే గవర్నర్స్కి సంబంధించినటువంటి టాపిక్ పైన నేను మీకు వీడియో చేస్తాను. సో అప్డేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది, మీరు చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగ్తుంగో పాటన్ ఆల్సో known as వై పాటన్ ఈజ్ an Indian politician from Nagaland and current deputy chief minister of the Indian state of Nagaland serving in the NDPP BJP administration అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ రెండు పార్టీలు కలిసి గెలిచాయి. సో ఆ పార్టీల తరఫున వై పాటన్ అనేటువంటి పిలువబడేటువంటి యొక్క ఎంతుంగో పాటన్ నాగాలాండ్కు చెందినటువంటి భారతీయ రాజకీయ నాయకుడు మరియు ఎన్డీపీపీ బీజేపీ పరిపాలనలో పనిచేస్తున్నటువంటి భారత రాష్ట్రమైనటువంటి నాగాలాండ్ యొక్క ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి. ఓకే, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన. ఇంకా చూసినట్లయితే మైకా రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వచ్చిందండి. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఒకసారి గూగుల్లో చూడండి. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే ఫోర్మోస్ట్ అనే పదానికి సంబంధించిన యాంటోనిమ్ అయితే అడిగారు. సో ఫోర్మోస్ట్ అంటే ఏంటంటే మొట్టమొదటిది లేదా ఇంపార్టెంట్ లేదా పొజిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆదిమ అని కూడా అనుకోవచ్చు. సో మొట్టమొదటి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉంది, మైనర్ అని చెప్పేసి కూడా ఉంది.
కాబట్టి ఫోర్మోస్ట్కి ఆపోజిట్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో బట్ ఆప్షన్స్లో ఇవి ఇచ్చాడా లేదనేది తెలియదు, బట్ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయాలి. తర్వాత యాంటోనిమ్ ఆఫ్ డిఫికల్ట్. ఓకే, డిఫికల్ట్కి సంబంధించిన యాంటోనిమ్ వచ్చేసి ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ అనమాట. డిఫికల్ట్ అంటే కష్టం కదా, సో దీనికి సంబంధించి ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ అనేది మనకు ఆపోజిట్ వర్డ్స్. తర్వాత ఈడియం ఒకటి అడిగారండి. ది ఈడియం బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ అనేది ఇక్కడ ఈడియం అనమాట. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి హీ హ్యాస్ అగ్రీడ్ టు డూ మోర్ దాన్ హీ కెన్ మేనేజ్ అనేది సో దీనికి సంబంధించినటువంటి ఈడియంగా చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి షిఫ్ట్ 2కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ పంపించినటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, డిప్యూటీ సీఎంస్ ఆఫ్ బీహార్ స్టేట్కి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గురించి అడిగారండి. సో ఆ రాష్ట్రానికి 2 చీఫ్ మినిస్టర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి సామ్రాట్ చౌదరి అండ్ విజయ్ కుమార్ సిన్హా అనమాట. సో ఈయన సామ్రాట్ చౌదరి, ఈయన విజయ్ కుమార్ సిన్హా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిప్యూటీ సీఎంస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే గవర్నర్కి సంబంధించి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గురించి అడిగారు. సో గవర్నర్స్, సీఎంస్, డిప్యూటీ సీఎంస్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మళ్ళీ ఎస్ఎస్సి వాడు ఈ విధంగా టర్న్ అయ్యాడు ఈ టాపిక్ వైపు, కాబట్టి ఆ టాపిక్ చూసుకోండి. ది కరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ బీహార్ ఆర్ సామ్రాట్ చౌదరి అండ్ విజయ్ కుమార్ సిన్హా సర్వింగ్ ఇన్ ఆఫీస్ సిన్స్ 28 జనవరి 2024 అనమాట. సో ఈ సంవత్సరం జనవరి 28 నుంచి వీరిద్దరూ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా పనిచేస్తున్నారు. బీహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా 28 జనవరి 2024 నుండి పదవిలో ఉన్నారు. సో మరొకటి వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం 1942 ఆగస్టు 8న జరిగిందండి. ది క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ ఏ మూవ్మెంట్ లాంచ్డ్ ఎట్ ది బాంబే సెషన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బై మహాత్మా గాంధీ ఆన్ 8th August 1942 డ్యూరింగ్ వరల్డ్ వార్ II డిమాండింగ్ అన్ ఎండ్ టు బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, వరల్డ్ వార్ II జరుగుతున్నటువంటి టైంలో ముంబైలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించి ఈ యొక్క మూవ్మెంట్ని లాంచ్ చేయడం జరిగింది 8th August 1942. ఓకే, మీరు డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటిష్ రూల్ని ఇండియాలో అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయాలని డిమాండ్ చేస్తూ 8th August 1942న మహాత్మా గాంధీచే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క బాంబే నేషనల్లో ప్రారంభించబడినటువంటి ఉద్యమం ఇది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగరం డైనస్టీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. అది కరెక్ట్గా అసలు క్వశ్చన్ ఏం అడిగారని చెప్పలేదు మనకి మెసేజెస్ పంపించినటువంటి వారు క్వశ్చన్స్కి సంబంధించి. సో విజయనగర ఎంపైర్ గురించి చూసుకున్నట్లయితే విజయనగర ఎంపైర్ వాజ్ రూల్డ్ బై 4 డైనస్టీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అబౌట్ 310 years ఫ్రమ్ 1336 to 1646 మధ్యన ఈ యొక్క ఎంపైర్ అయితే ఉంది ఈ రాజ్యం. అందులో మనకి సంగమ డైనస్టీ, సలువా డైనస్టీ, తులువా డైనస్టీ, అరవీడు డైనస్టీ అని చెప్పేసి ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1646 CE వరకు సుమారు 310 సంవత్సరాల పాటు 4 రాజవంశాలచే పాటించబడింది. సంగమ రాజవంశం, సాళువ రాజవంశం, తుళువ రాజవంశం, అరవీడు రాజవంశం అని చెప్పేసి ఇక్కడ పర్టికులర్ రాజులు ఈ యొక్క సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ఆర్టికల్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కవర్డ్ ఇన్ ఆర్టికల్స్ 12 to 35 ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్ట్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అయితే ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పార్ట్ 3లోని ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మనకి హక్కుల గురించి వివరిస్తూ ఉంటుంది. తర్వాత పార్లమెంట్ ఇన్ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు. ప్రభుత్వంలో పార్లమెంట్ అనేది ఏ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 79 అండి. ఆర్టికల్ 79 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ కంపోజిషన్ అని చెప్పేసి ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 భారత పార్లమెంటు మరియు దాని కూర్పును గురించి వివరిస్తుంది. థర్డ్ షిఫ్ట్కి సంబంధించి మనకి క్లియర్గా క్వశ్చన్స్ అయితే పంపించలేదండి. సో ఈ విధంగా ఒక 1-liner లాగా పంపించారు. సో ఖరీఫ్ సీజన్ క్రాప్ ఏంటని చెప్పేసి అడిగారు. అది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదనేది మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఖరీఫ్ సీజన్లో మనకి ప్యాడీ, మెయిజ్, సోయాబీన్, గ్రౌండ్ నట్, కాటన్, జోవార్, బాజ్రా, తుర్, మూంగ్ అండ్ ఉరద్ అనేటువంటి పర్టికులర్ పంటలను పండిస్తారు.
ఇంకా సోనూ నిగమ్ పద్మశ్రీ రిసీవ్డ్ ఇన్ విచ్ కేటగిరీ అని చెప్పేసి అడిగారు. సోనూ నిగమ్ పద్మశ్రీ ఏ కేటగిరీలో అందుకున్నారంటే కళలకి సంబంధించిందండి, ఆర్ట్స్కి సంబంధించి. ఆయన ఒక సింగర్ కదా, సో ఆయనకి ఆర్ట్స్కి సంబంధించిన విభాగంలో పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. ఖోఖో సీజన్ 2 ఛాంపియన్ అని చెప్పేసి అడిగారు. అది ఏ ఇయర్ అనేది తెలియదు, ఒకవేళ ఈ సంవత్సరం లేదా లాస్ట్ ఇయర్ అనుకుంటే గుజరాత్ టైటాన్స్ అనమాట. ఖోఖో సీజన్ 2 ఛాంపియన్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ కాదు, సారీ జైంట్స్. ఓకే, గుజరాత్ జైంట్స్ అనేటువంటి టీము గెలిచింది. తర్వాత చౌ ఫోక్ డ్యాన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంటండి. సో యాక్చువల్గా మనకి చౌ ఫోక్ డ్యాన్స్ అనేది 3 రాష్ట్రాల్లో జరుపుకుంటారు. సో వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా. ఓకే, ఈ 3 రాష్ట్రాల్లో చౌ జానపద నృత్యాన్ని జరుపుకుంటారు. ఫస్ట్ రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరని చెప్పేసి అడిగారు. సో మనకి ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు జరిగింది? 1950 జనవరి 26న జరిగింది. సో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకర్నోని పిలవడం జరిగిందండి. ఇండోనేషియన్ ప్రెసిడెంట్, అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సుకర్నోని పిలిచారనమాట ఫస్ట్ గెస్ట్. తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ స్టేట్స్కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, రాష్ట్రంలో కార్మిక మరియు ఉపాధికి సంబంధించి. అలాగే మైత్రక డైనస్టీకి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, మైత్రక రాజవంశం గురించి. పశ్చిమ భారతదేశంలోని వలబీ రాజ్యాన్ని వీరు పాలించడం జరిగింది. రూల్డ్ ది కింగ్డమ్ ఆఫ్ వలబీ ఇన్ వెస్టర్న్ ఇండియా అని చెప్పేసి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇవి మనకు వచ్చినటువంటి ఫ్యూ క్వశ్చన్స్ ఏనండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే షిఫ్ట్ ఎగ్జామినేషన్స్ రాస్తారో వారు అడిగినటువంటి క్వశ్చన్స్ని మీరు అందులో నేను మీకు ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెడతాను, ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి చెప్పండి అని. అక్కడ మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను మీకు క్లియర్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ 149 రూపీస్కి సంబంధించిన కోర్సులో పెడతాను. మీకు ఈ 149 రూపీస్కి సంబంధించిన కోర్సులో ఈ పీడిఎఫ్తో పాటు చాలా రకాల పీడిఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇమీడియట్గా తీసుకోండి. సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.